హాయ్ హలో గైస్ వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈ జనవరి 2025లో ఇన్వెస్ట్ చేయడానికి 3 బెస్ట్ స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా పెట్టిన వెంటనే మీకు రావాలనుకుంటే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ముందుగా మొదటి స్టాక్లోకి వెళ్తే కనుక ఎన్టీపీసీ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇది మనకు పవర్ని జనరేట్ చేసే బిజినెస్లో వర్క్ చేస్తుంది. ఎన్టీపీసీ విజయవాడలో ఉంది ఈ ఎన్టీపీసీ ప్లాంట్. అలాగే కోల్ అల్యూమినియం బిజినెస్లో కూడా ఇది వర్క్ చేస్తుంది ఎన్టీపీసీ. సో ఈ కంపెనీ మనకు లాస్ట్ 1 డేలో చూస్తే కనుక ₹1 పెరిగింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 8% లాస్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే 10% లాస్ అయింది. బట్ 1 ఇయర్గా చూస్తే కనుక 7% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే ₹24. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే కనుక మనకు 2023లో ₹167గా ఉండేది. అలాగే 2024లో ₹316గా ఉండేది. ప్రజెంట్ మనకు 319గా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఈ స్టాక్ మంచిగా ఉంది. అలాగే దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. ప్రజెంట్ దీని పిఈ చూస్తే మనకు 14.9గా ఉంది. సో బెటర్ పిఈలో ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 13% ఉంది. మనకు 15% ఎబో ఉంటే ఇంకా బెటర్, పర్లేదు. 13% వరకు ఉంది. అలాగే దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 44 crores, డిసెంబర్ 2023లో 42.8 crores, మార్చ్ 2024లో 47.6, జూన్ 2024లో 48.5, సెప్టెంబర్ 2024లో 44.600 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో సేల్స్ మంచిగా ఉన్నాయి. అలాగే దీని ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూద్దాం. ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక లాస్ట్ 5 మంత్స్ కూడా చూస్తే కనుక మనకు 29, 28, 27, 29, 28, 26గా ఉంది. సో ఈ 26 నుంచి మళ్ళీ మనకు 28, 29 కూడా అయ్యే అవకాశం ఉంది ఆపరేటింగ్ మార్జిన్. అలాగే 31, 33 కూడా అయ్యే అవకాశం ఉంది. ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగితే కనుక మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా వస్తాయి. సో లాస్ట్ 5 నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 4726 crores, అలాగే 5200, 09, 64, 190, 55, 06, 53, 80 crores జనరేట్ చేసింది. సో మళ్ళీ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఉంది. 5380 నుంచి 5005, 6400 ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి షేర్ ప్రైస్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తే 12%, లాస్ట్ 3 ఇయర్స్ 13%, లాస్ట్ ఇయర్ 14%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగానే ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక మీరు చూడొచ్చు. 32,000, 41,000, 47 crores, 40,000 crores క్యాష్ వస్తుంది ఫ్రెండ్స్, పెట్టుబడి పెడుతున్నది ఈ కంపెనీలో. సో అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా మంచిగా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ కూడా 51.10. ఎక్కడ కూడా ప్రమోటర్స్ తమ నమ్మకాన్ని అయితే ఈ కంపెనీ మీద కోల్పోలేదు. సో అలాగే ఎఫ్ఐఎస్ కూడా చూస్తే కనుక ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ అంటే, సో వాళ్ళు కూడా మంచిగా 17.86, 17.68, 18.60గా ఉంది. సో వాళ్ళు కూడా మంచిగా ట్రస్ట్ చేసి ఉన్నారు ఈ కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుందని. సో ప్రజెంట్ మనకు ₹340 దొరుకుతుంది. కాబట్టి మనకు మీరు 500గా టార్గెట్గా పెట్టుకొని ఇందులో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. రెండవగా చూస్తే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది మనకు పెట్రోలింగ్కి సంబంధించిన కంపెనీ. సో ఇది కూడా లాస్ట్ 1 డే 0% లాస్ అయింది. లాస్ట్ 1 మంత్గా చూస్తే 5% రిటర్న్స్, 6 మంత్గా చూస్తే 23% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే 47% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో మంచిగా ఉంది స్టాక్ కూడా. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి ₹132 పెరిగింది ఈ స్టాక్. సో దీని క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. ఈ స్టాక్ ప్రెజెంట్ పిఈ చూస్తే 20.9గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 40.4%గా ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ 5 మంత్స్
95,700, 1,11,000, 1,14,000, 1,13,000, 99,000 క్రోర్స్ సేల్ చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా ఉంది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే 9%, 2%, 4%, 2% ఉంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ మార్జిన్ తగ్గింది. సో మళ్ళీ 2% నుంచి 4%, 9% అయ్యే అవకాశాలు ఉంది. సో మనకు ఎప్పుడైతే ఆపరేటింగ్ మార్జిన్ పెరుగుతాయో అలాగే నెట్ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 months 5,800, 700, 2,700, 600, 143గా పడింది. సో నెట్ ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో 100 నుంచి 600, 2,000, 6,000 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో దిస్ ఇస్ ద బెటర్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక 21%, 17, 14, 40%గా ఉంది. సో మంచిగా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా వస్తుంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక 15,800 మైనస్ 3,000, 23,800. సో క్యాష్ ఫ్లోస్ కూడా మంచిగా వస్తున్నాయి. సో క్యాష్ డబ్బు అయితే పెడుతున్నారు, ఇందులోకి కంపెనీ మీద పెడుతున్నారు. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా చూస్తే కనుక 54.9. సో ప్రమోటర్స్ కూడా మంచిగా ట్రస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక 13.8, 13.2, 14.1గా ఉన్న పర్సంటేజ్ మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనకి ప్రజెంట్ ఈ స్టాక్ మనకు 413 రూపీస్గా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 600గా టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ స్టాక్ చూస్తే కనుక మనకు 420 రూపీస్గా దొరుకుతుంది. ప్రజెంట్ లాస్ట్ 1 డే ఇది 2% లాస్ అయ్యింది. అలాగే లాస్ట్ 1 monthగా చూస్తే కనుక 3% లాస్ అయింది. లాస్ట్ 6 monthsగా 19% లాస్ అయింది. అలాగే 1 yearగా చూస్తే -32%గా లాస్ అయ్యింది ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్. బట్ లాస్ట్ 5 yearsగా చూస్తే కనుక ఇంక్రీజ్ అవుతుంది. 600 వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ పడింది. సో మళ్ళీ రిటర్న్ 600 వరకు పెరిగే అవకాశం ఉంది. 580, 600 కూడా అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. ఐఐఎఫ్ఎల్ అనేది మనకు హోమ్ లోన్, గోల్డ్ లోన్, ఫైనాన్స్ సంబంధించిన కంపెనీ. సో దీని పీ రేషియో చూస్తే మనకు 11.8గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది. సో మనకు 15% ఎక్కువ ఉన్నా సరిపోతుంది. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 months చూస్తే లాస్ట్ 5 quarters చూస్తే కనుక 2,400, 2,600 crores, 2,800 crores, 2,600, 2,500 crores ఉంది. అలాగే మార్జిన్ కూడా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 27, 19, 18, 19గా ఉంది. సో ఆపరేటింగ్ మార్జిన్స్ 19 నుంచి 27, 26గా పెరిగే అవకాశం ఉంది. సో షేర్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 months 526, 545, 431, 338, -93గా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. 400, 500 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో మంచిగా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే 17%, 19%, 18%గా ఉంది. అలాగే క్యాష్ ఫ్లో కూడా చూస్తే కనుక క్యాష్ కూడా ఈ ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి మైనస్లో చూపించవచ్చు. బట్ క్యాష్ ఫ్లోస్ కూడా వస్తున్నాయి కంపెనీలోకి. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా చూస్తే మనకు 24.78, 24.98, 24.91గా ఉంది. అలాగే ఎఫ్ఐస్ కూడా 29.14, 30.31, 29.64. సో ఎఫ్ఐస్ కూడా మంచిగా ట్రస్ట్ చేస్తున్నారు దీంట్లో. సో ఈ స్టాక్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు 421 రూపీస్గా దొరుకుతుంది. మీరు 700 టార్గెట్గా పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో మీరు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరిన్ని వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీరు ఏవైనా స్టాక్స్ విషయం ఎనీ డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.